రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం, వారెవ్వా తోడు దొంగల నాటకం అంటూ చురకలంటించారు. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తుకొచ్చాయా కిషన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర అని నిలదీశారు. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది మేమని తేల్చి చెప్పారు. రేవంత్ ను మొదట అభినందించింది మీరైతే మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేమన్నారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావటానికి వెనుకున్న మతలబేంటి అని ప్రశ్నించారు. ఎవరిని కాపాడటానికి, ఎవరిని ముంచటానికి, మరెవర్ని వంచటం కోసం ఈ డ్రామా అంటూ నిలదీశారు. రేవంత్ ను కాపాడడం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు, లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగనామాలు అంటూ ట్వీట్ చేశారు. మీ పాలిటిక్స్ ను తెలంగాణ గమనిస్తోందని, సరైన సమయంలో ఆట కట్టిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలా కమలదళం మారిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం, వారెవ్వా తోడు దొంగల నాటకం అంటూ చురకలంటించారు. ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తుకొచ్చాయా కిషన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర అని నిలదీశారు. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది మేమని తేల్చి చెప్పారు. రేవంత్ మొదట అభినందించింది మీరైతే మూసీ బాధితులకు భరోసానిచ్చింది మేమన్నారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావటానికి వెనుకున్న మతలబేంటి అని ప్రశ్నించారు. ఎవరిని కాపాడటానికి, ఎవరిని ముంచటానికి, మరెవర్ని వంచటం కోసం ఈ డ్రామా అంటూ నిలదీశారు. రేవంత్ ను కాపాడటం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు, లగచర్ల రైతులకు తెలంగాణ బీజేపీ పంగనామాలు అంటూ ట్వీట్ చేశారు. మీ పాలిటిక్స్ ను తెలంగాణ గమనిస్తోందని, సరైన సమయంలో ఆట కట్టిస్తుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కి సంబంధించి అప్డేట్ ఏంటి? వాళ్ళ ఏదైతే మరోసారి కూడా కాంగ్రెస్ బీజేపీ రాష్ట్రంలో బీజేపీ బంధాలకు సంబంధించి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా కమలదళం, దోస్తును కాపాడేందుకు చీకటి రాజకీయం, వారేవా తోడు దొంగ నాటకం అని చెప్పేసి కూడా ఎద్దేవా చేస్తూ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మూసీ బాధితుల ఆక్రందనలు గుర్తొచ్చాయా, లగచర్ల ఘటన డైవర్షన్ కోసమే కదా మీ మూసీ నిద్ర, హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లను అడ్డుకుంటామన్నది మేము, రేవంత్ ను మొదట అభినందించింది మీరైతే మూసీ బాధితులను భరోసా ఇచ్చింది మేము, అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడం వెనక మతలబేంటి కిషన్ రెడ్డి అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏదైతే నిన్న పల్లె నిద్ర చేసిన సందర్భంగా ఎద్దేవా చేస్తూ ఖచ్చితంగా ఇది బీజేపీ కాంగ్రెస్ ల అక్రమ దోస్తానని అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళ అంశాలను లేవనెత్తారు. ఎవరిని కాపాడడం కోసం, ఎవరిని ముంచడం కోసం, మరెవరిని వంచడం కోసం ఈ కుట్ర అని చెప్పేసి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు ఎక్స్ వేదికగా బీజేపీ కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. రేవంత్ ను కాపాడడం కోసమే ఈ డైవర్షన్ డ్రామాలు, లగచర్ల రైతులను తెలంగాణ బీజేపీ పంగనామాలు, మీ పాలిటిక్స్ ను గమనిస్తుంది తెలంగాణ, ఆట కట్టిస్తుంది సరైన వేళ అంటూ ఆసక్తికరంగా ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఏదైతే ఈ కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ కూడా చీకటి ఒప్పందం చేసుకున్న పరిణామాలు అనేక రకాలుగా మనకు బయటపడుతూ వస్తున్నాయి. అనేక సందర్భాల్లో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్నారు. ఏదైతే ఇటు బండి సంజయ్ కాబట్టి ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించిన వారిద్దరి మధ్యలో కూడా అనేక సంబంధాలున్నాయి. ఖచ్చితంగా వారిద్దరిని ఆర్ఎస్ బ్రదర్స్ గా గతంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోల్చారు. ఇవాళ మరోసారి కూడా మూసీ నిద్ర పేరిట ఇవాళ ఏదైతే దేశాన్ని కుదిపేసిన లగచర్ల ఘటనను మరిచేందుకే ఇవాళ బీజేపీ కుట్రలు చేస్తుంది. అందులో భాగంగానే మూసీ నిద్ర పేరిట రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ మూసీ నిద్రను చేపడుతున్నారు. ఖచ్చితంగా ఇది డైవర్షన్ పాలిటిక్స్, కాంగ్రెస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఒక ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఖచ్చితంగా గత ఎమ్మెల్యే ఎలక్షన్లప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనేక సందర్భాల్లో కూడా వీరి చీకటి ఒప్పందాన్ని బయట పెట్టారు. అనేక సందర్భాల్లో కూడా వారి
వారి అభ్యర్థులను గెలిపించేందుకు కావచ్చు, వారికి సంబంధించిన అన్యాయులను గెలిపించేందుకు కూడా ఇటు బీజేపీకి కాంగ్రెస్ సహకరించింది, కాంగ్రెస్ కు బీజేపీ సహకరించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఎత్తి చూపారు. ఖచ్చితంగా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ చీకటి ఒప్పందం ఇవాళ మరోసారి మూసి నిద్ర పేరిట బయటపడింది. లగచర్ల ఘటన మరిపించేందుకే ఈ విధంగా కిషన్ రెడ్డి పన్నాగాలు పందారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆయన కో టీమే ఇవాళ ఈ తెర వెనుకుంటుందని చెప్పేసి కూడా మరోసారి కూడా ఆసక్తికరంగా ఎక్స్వేదిగా పంచుకున్నారు. అంతేకాకుండా ఏదైతే ఇవాళ లగచర్ల ఘటన ఇవాళ దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న లగచర్ల ఘటన కూడా మర్చిపోయేందుకు ఇప్పటి వరకు కూడా దానిపైన మాట్లాడని బీజేపీ ఆనాడు హైడ్రా పేరుతో మూసి బాధితులను ఇబ్బందులకు గురి చేసి ఆనాడు కూడా మాట్లాడని ఈ బీజేపీ వల్ల ఒక్కసారి అకస్మాత్తుగా ఎందుకు గుర్తుకొచ్చింది మూసి నిద్ర అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని ఎద్దేవా చేస్తూ ప్రశ్నించారు. ఖచ్చితంగా ఇది బీజేపీ కాంగ్రెస్ కుట్రలు మరోసారి పటాపంచరాయి అన్నట్టు కూడా ఇది ఇప్పటికే తెలిసిపోతున్న నేపథ్యంలో కూడా ఎక్స్వేదిక ఆసక్తికరంగా ఎక్స్వేదిక పంచుకున్నారు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కేంద్ర ఢిల్లీలో లొల్లి గల్లీలోకి వస్తే దోస్తి అన్న చెన్నంగా ఇవాళ కాంగ్రెస్ బీజేపీ తీరు కనిపిస్తున్నది కూడా మరోసారి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటూ మీకు సరైన సమయంలో బుద్ధి చెప్తారని కూడా ఎక్స్వేదిక పంచుకున్నారు సింధూరా. రైట్, థ్యాంక్ యూ లివిన్.